4 రోజులు గడుస్తున్నా ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న కార్మికుల జాడ దొరకడం లేదు. టైం గడుస్తున్న కొద్దీ వారి ప్రాణాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. టన్నెల్లోని కార్మికులను రక్షించేందుకు చేస్తున్న రెస్క్యూ ఆపరేషన్కు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇక మరోవైపు ఇవాళ మరోసారి స్పాట్కు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఘటనా స్థలం దగ్గర సీపేజ్ ఆగకపోవడం, పైనుంచి ఇప్పటికీ మట్టి పడుతుండటంతో బురద మరింతగా ముందుకొస్తుంది. 13.4 కిలోమీటర్ల వరకు వెళ్లిన రెస్క్యూ టీంలు బురద శిథిలాలు కొట్టుకురావడంతో వెనక్కి 11వ కిలోమీటర్ దగ్గరికి వచ్చి ఆగిపోయాయి. లోపలికి వెళ్లలేకపోతున్నారు. సొరంగంలో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. 3వ రోజున ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, హైడ్రా రెస్క్యూ సిబ్బంది బృందాలుగా విడిపోయి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. షిఫ్ట్ల వారీగా 24 గంటలు విధులు నిర్వహిస్తున్నారు. 13వ కిలోమీటర్ వరకు లైటింగ్, ఆక్సిజన్ ఏర్పాటు చేశారు అధికారులు. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర సహాయక చర్యలకు సంబంధించిన తాజా అప్డేట్స్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, ఓవర్ టు యు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్లో మరొక కీలక ఘట్టమని చెప్పవచ్చు. ఈ టీంలో ఇప్పుడు వెళ్తున్నటువంటి లోకల్లో మల్టిపుల్ టీమ్స్ అన్నీ వెళ్తున్నాయి. మనం చూస్తూ వస్తే ఇక్కడ ఏదైతే ఉత్తరాఖండ్లో మిషాప్ జరిగినప్పుడు పాల్గొన్నటువంటి రెస్క్యూ టీం ఏదైతే ఇన్వాల్వ్ అయిందో ఆ టీం కూడా వెళ్తుంది. సో దీంతోపాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా వెళ్తున్నాయి. సో ఇక్కడ నుంచి వాళ్ళంతా మూవ్ అయ్యి మల్టిపుల్ యాంగిల్స్లో వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు, విషయ ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పవచ్చు. మనతో పాటు ఇప్పుడు ఏదైతే ఈ ర్యాడ్ మూవర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి టీం హెడ్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడదాం. अब ए बार में कितने आदमी जा रहे हैं अंदर, क्या करते हैं? हमारे आदमी जा रहे हैं, हम 12 आदमी आए हुए हैं। ठीक, अंदर जाके मैन होली मिट्टी हटा करके और मशीन और उन आदमियों को ढूंढने की कोशिश करेंगे वहाँ अंदर। ओके, इससे पहले एक्सपीरियंस क्या है उत्तराखंड में? उत्तराखंड में 41 आदमियों की जान बचाई थी हमने, ऐसे टनल में गिर गई थी टनल। उसका इंसिडेंट डिफरेंस है, ये इसका इंसिडेंट डिफरेंस है, इसका ये इंसिडेंट्स में कैसा इन्वॉल्व होते हैं? इसमें पानी है, वहाँ पानी नहीं था। यहाँ पानी ज़्यादा है, पानी की थोड़ी सी दिक्कत आएगी, बाकी सब चीज़ सेम है। अब मैन होली करेंगे काम वहाँ जाकर। पूरा रोप है, मटेरियल क्या क्या लेके जा रहे हैं अंदर? रस्सा है, हेलमेट है, वर्दी है, कस्सी है, गैंती है, टॉर्च है, सब सामान लेके जा रहे हैं मिट्टी हटाने के लिए। ओके, इसमें आर्मी है, एनडीआरएफ है, एसडीआरएफ है, उनसे आपका क्या स्पेशलिटी है? वो अपना काम करेंगे, हम तो मैन होली काम करने वाले हैं। आज से काम करने वाले हैं हम लोग। क्या फर्क रहेगा इसमें? अब उनका मुझे पता नहीं क्या करेंगे वो। आप क्या करते हैं? हम तो अपने हाथ से मिट्टी हटाएंगे जाके वहाँ पे। कितना टाइम लगेगा अंदर गए तो? अब देखो वहाँ पे टाइम तो लगेगा ही। देखो जब इतनी सारी मिट्टी गिर गई है, पूरा कोलैप्स हो गया है, तो कितना टाइम लगेगा? उत्तराखंड में मिशअप होने से वो टाइम पे कितना टाइम लगा? वहाँ पे तो 26 घंटे में आदमी निकाल दिए थे हमने। ओके, आपका सोच क्या है? आप अंदर जा रहे हैं ना, कैसा आपका आदमी काम करता है? हमारा सोच ये है कि जितनी जल्दी से जल्दी लोगों का जीवन बचाया जाए किसी तरह। अगर वो जीवित है तो उनको निकाला जाए, जितनी जल्दी उतनी जल्दी निकाल लेंगे उनको। आज ही रिजल्ट आ जाएगा आपके पास। बहुत लेट कर दिया इन लोगों ने। अब तक तो मैं काफी काम हो जाता। आपका टीम में मेंबर्स का एक्सपीरियंस क्या है, कैसे काम करते हैं? सब हम यही काम करते हैं, रेड माइनरी का काम करते हैं, पाइप लाइन का काम करते हैं, हम रेलवे क्रॉसिंग, रोड क्रॉसिंग और ये अंदर ही अंदर ट्रेंचलेस का काम करते हैं। हम जमीन के अंदर ही अंदर काम करते हैं। ఒక్కసారి లోకో వెళ్ళినప్పుడు లోకోలో మల్టిపుల్ టీమ్స్ వెళ్తుంటే ర్యాట్ మైనర్స్ అనేది, ర్యాట్ హోల్ మైనర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అని చెప్పవచ్చు. వాళ్ళు ఇప్పుడు ఎంటర్ అవుతున్నారు. సో వీళ్ళంతా కూడా లోపలికి వెళ్ళి వాళ్ళ రోల్ని వాళ్ళు పోషించబోతున్నారు. మిగతా ప్రొఫెషనల్స్ ఎవరైతే నేవీ, ఆర్మీ, అట్లాగే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ వాళ్ళు విష ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ నుంచి లోకో బయలుదేరిన తర్వాత 12 కిలోమీటర్ల మేర లోకో ట్రాలీపై వెళ్తుంది. సో 8వ కిలోమీటర్ నుంచి వాటర్ ఉంటుంది. ఆ వాటర్ని దాటుకుంటూ మెల్లమెల్లగా బురదను వాటర్ను దాటుకుంటూ 13 కిలోమీటర్ వరకు వెళ్తుంది. సో అయితే 13వ కిలోమీటర్ వరకు నిన్న మొన్నటి వరకు వెళ్ళేది, ఇంకా వాటర్ వస్తుంది. సో మనకు ఏదైతే రైట్ సైడ్ కనిపిస్తుందో కన్వేయర్ బెల్ట్, ఆ కన్వేయర్ బెల్ట్ కరెక్ట్గా 12 కిలోమీటర్ దాటిన తర్వాత తెగిపోయింది. సో దానిపైనుంచి వెళ్ళడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా సరే వాటి దగ్గర ఎన్డీఆర్ఎఫ్ టీము ముందుగా వెళ్ళినటువంటి ఎన్డీఆర్ఎఫ్ టీం ఏదైతే ఉందో రూట్ని ఏర్పరచుకొని తెప్పల ద్వారా కానీ లేకపోతే వెదురు సంబంధించినటువంటి ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో వాటి ద్వారా రూట్ ఏర్పరచుకొని లోపల దాకా వెళ్తున్నారు. మనకు టన్నెల్ బోర్ మిషన్ ఏదైతే ఎండింగ్ పాయింట్ ఉందో 14 కిలోమీటర్ అక్కడ దాకా కూడా స్ట్రక్ అయినటువంటి ఉన్న సిచ్యువేషన్లో దాదాపు 300 మీటర్ల వరకు, లాస్ట్ ఎండింగ్ పాయింట్కి 300 మీటర్ల వరకు మాత్రమే వెళ్ళగలుగుతున్నారు. సో అక్కడ నుంచి ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కొంత 150 మీటర్ల దూరం మాత్రమే వెళ్ళలేకపోతున్నారు. అక్కడనే డెబ్రీస్ కానీ శిథిలాలు కానీ ఉన్నాయి. సో మనము ఇప్పుడు చూస్తుంటే చాలా అందరూ కూడా చాలా నినాదాలు చేస్తూ చాలా జోష్ నింపుతూ
లోకో అయితే మూవ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ క్లియర్ అనిపిస్తుంది. అంతా ఎంటైర్ టీం మనం ఇక్కడ మానిటరింగ్ చేస్తుంటే నేవీకి సంబంధించిన కానీ లేకపోతే ఈ ర్యాట్ హోల్ మైనర్ సంబంధించిన టీం కానీ ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ టీం సంబంధించిన హెడ్స్ అంతా కూడా లోపలికి వెళ్తున్న సందర్భంలో వాళ్ళకి మోటివేషన్ ఇస్తూ ధైర్యం చెప్తూ అందరికీ పంపిస్తున్నారు. మనకు చూడొచ్చు నార్కల్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ కూడా వాళ్ళకందరికీ దిశానిర్దేశం చేస్తూ రెస్క్యూ ఆపరేషన్స్ టీం అంతా కూడా కోఆర్డినేట్ చేస్తూ మూవ్ చేస్తున్నారు. సో ఇప్పటి వరకు జరిగినటువంటి ఇన్సిడెంట్ సంబంధించి ఈ ఎఫర్ట్ ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ రోల్ ఎంత ఇంపార్టెంట్ ఉండబోతుంది, ఏ టీమ్స్ వెళ్తున్నాయి ఇందులో? ఇప్పుడే మన లోపల ఎన్డీఆర్ఎఫ్ టీంతో పాటు ఎస్డిఆర్ఎఫ్ టీం మరియు మన లోకల్ కంపెనీ ఆఫీషియల్స్ అండ్ కొంతమంది వర్కర్ కూడా పంపించేస్తాము. అండ్ డివాటరింగ్ గురించి కూడా ఒక ఇన్ఛార్జ్ ఆఫీసర్కి కంపెనీ నుంచి పంపించేస్తున్నారు. లోపల అది 12 కిలోమీటర్ తర్వాత వాటర్ లెవెల్ చాలా ఉంది. సో దీని గురించి ఎట్లా డివాటరింగ్ ఫస్ట్ ప్రయారిటీ బేసిస్లో చేయాలి. తర్వాత ఈ లోకో పైలట్ ఈ ట్రాక్ పైన కూడా కొంచెం డెబ్రీస్ ఉంది, అది ఎట్లా రిమూవ్ చేయాలి, దీనికోసం ఈ టీం పంపించేస్తారు. తర్వాత ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ముందు పోయి ఎట్లా అది ఈ డెబ్రీస్ రికవర్ చేసి ఎట్లా అది మన రెస్క్యూ ఆపరేషన్ చేయాలి దీని గురించి ప్లానింగ్ చేస్తారు. సో మొత్తం ఈ అన్ని విషయాల గురించి ఈ టీం ఇప్పుడే పంపించేస్తారు. దీని మీద ఇప్పుడు వెళ్తున్నటువంటి ట్రిప్ మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉంది, ఏం హోప్ అనిపిస్తుంది అదే జరిగిన ప్రయత్నంలో? ఇది రెస్క్యూ ఆపరేషన్ అంటే అది మన చాలా అన్ని రకరకాలుగా ప్రయత్నం చేసి ఎట్లా అది చేయాలి, అదే దీని గురించి ఇది టీం పంపించేస్తున్నాము. ఖచ్చితంగా ఇది చాలామంది ఈ పాత టైంలో కూడా చాలామంది పోయి వచ్చారు. సో సిచ్యువేషన్ ఎట్లా లోపల చేంజ్ అయింది, ఎట్లానే పాసిబిలిటీ ఇది అదే మన ప్రయత్నం చేస్తున్నాము. సో మన సైడ్ నుంచి ఈ అన్ని ఎన్డీఆర్ఎఫ్ టీం ఎస్డీఆర్ఎఫ్ టీం అన్ని రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నాము. సో హోప్ఫుల్లీ అది మంచిగా రిజల్ట్ వస్తే అదే ఆలోచన. ముఖ్యంగా కన్వేయర్ బెల్ట్ తెగిపోయింది అంటున్నారు. కన్వేయర్ బెల్ట్ ద్వారా ఎంతవరకు వెళ్ళగలుగుతారు, తర్వాత మూవ్మెంట్ ఎంత వరకు బై వాక్ వెళ్ళాల్సి ఉంటుంది? సో ఇప్పుడే లాస్ట్ ట్రైన్ పోయింది, మన లాస్ట్ టీం పోయింది. అప్పటి వరకు 12 కిలోమీటర్ వరకు అది ట్రైన్ పోయింది. తర్వాత 1.5 కిలోమీటర్ వాళ్ళు కన్వేయర్ బెల్ట్ పైన వాక్ చేశారు. సో ఇప్పుడే అది కన్వేయర్ ఇన్ఛార్జ్ కూడా ఇప్పుడే పంపించేస్తున్నాము. అది కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేయడానికి అది ఇన్ఛార్జ్ కూడా పోతున్నారు. సో అది కన్వేయర్ బెల్ట్ కూడా రిపేర్ అవుతుంది. సో టీపీఎం ఎక్కడైతే స్ట్రక్ అయిందో అక్కడికి 300 మీటర్ల దూరంలోనే ఉండాల్సి వస్తుంది. 150 మీటర్స్ ఏదైతే మనకు డెబ్రీస్ ఉందో అక్కడికి రీచ్ కావాలంటే చాలా కష్టంగా ఉంది, మట్టి ఉంది, వాటర్ వస్తుంది అని అంటున్నారు కదా, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయబోతున్నారు ఈ ట్రిప్లో? ఇది మన ఫస్ట్ టార్గెట్ అంటే అది టీబీఎం మషిన్ వెనుక సైడ్ వరకు అది ఫ్రీగా ఈ లోకోమోటివ్ ట్రైన్ పోవాలి. అదే ఉద్దేశంతో ఇది ఫస్ట్ ప్రయారిటీ బేస్లో ఇది టీం పంపించేస్తున్నాము. సో అప్పటి వరకు యాక్సెస్ కరెక్ట్ అయితే తర్వాత మన నెక్స్ట్ ఆపరేషన్ ప్లాన్ ఎట్లా చేయాలి అదే ఆలోచన. సార్ ఈ ట్రిప్లో వెళ్తున్న మెన్ పవర్తో పాటు మెషినరీ ఏం వెళ్తుంది సార్? మెషినరీ ఇప్పుడే ఆల్రెడీ చాలామంది మెషినరీ కూడా లోపల ఉంది. గ్యాస్ కట్టర్ అండ్ ఆల్ దిస్ ఎక్విప్మెంట్ నిన్న పంపించేసాము. ఇప్పుడే మన డాగ్స్ కూడా పంపించేస్తున్నాము. తర్వాత రోప్ కూడా ఎట్లా రోప్తోనే ముందు పోవాలి అదే గురించి కూడా రోప్ కూడా పంపించేస్తున్నాము. డాగ్ స్క్వాడ్ రిజల్ట్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాని నుంచి? అంటే ఏదన్నా స్మెల్ చేయొచ్చా లేకపోతే ఐడెంటిఫై చేయడానికి? అదే స్మెల్ చేసినాక ఐడెంటిఫై చేయడానికి పంపించేస్తున్నాము. సో హోప్ఫుల్లీ అది ఏదైనా మంచి రిజల్ట్ వస్తుందో అదే. సో మొత్తానికి మనం చూస్తుంటే మాత్రం ఇప్పుడు లోకే ఏదైతే ఉందో మూవ్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ ఎన్డీఆర్ఎఫ్ టీం కానీ అంతా కూడా లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం ఏదైతే డెబ్రిస్ ఉందో ఆ పాయింట్కి చేరుకోవడానికి అన్ని ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం కనుక చూస్తే టీబీఎం ఒక్కసారిగా టనల్ బోర్ మిషన్ రీచ్ అయినటువంటి ఏదైతే ఏరియా ఉందో అక్కడ పూర్తి స్థాయిలో మడ్ వచ్చింది, వాటర్ వస్తుంది. సో లాస్ట్ పాయింట్కి వెళ్ళలేకపోయారు. సో ఇప్పుడైతే మాత్రం లాస్ట్ పాయింట్కి వెళ్ళడానికి అయితే శాయశక్తిలా కృషి చేస్తున్నారు, విష ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే డాగ్ స్క్వాడ్ ఉంది, దీంతో పాటు ముఖ్యంగా ర్యాట్ హోల్ మైనర్స్ వాళ్ళు కూడా టన్నెల్కి సంబంధించినటువంటి వాళ్ళ ప్రొఫెషనల్స్ వాళ్ళు కూడా వెళ్తున్నారు. కాబట్టి వేగంగా వాళ్ళు ఎంత చిన్న ప్లేస్ ఉన్నా సరే ఎలకలగా పారే అవకాశం ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. గతంలో కూడా ఉత్తరాఖండ్ ఇట్లాంటి ఘటన జరిగినప్పుడు వాళ్ళు మూవ్ అయిన సిచ్యువేషన్ ఉంది. సో ఘటన గురించి పరిశీలిస్తే 3 సార్లు బ్రేక్ అయిందని చెప్తున్నారు. 3 సార్లు బ్రీచ్ వచ్చింది. ఫస్ట్ టైం కూలినప్పుడు లోపల ఉన్నటువంటి ఎవరైతే ఫీల్డ్ ఇంజనీర్స్ కానీ లేకపోతే ఆపరేటర్స్ టీబీఎం ఆపరేటర్స్ లోపలనే ఉన్నారని చెప్తున్నారు. ఒక్కసారిగా బ్రీచ్ అయినప్పుడు 40 మంది ఉన్నప్పుడు 40 మంది మొదటిసారి సౌండ్ వచ్చినప్పుడు వాళ్ళు 200 మీటర్లు వెనక్కి పరిగెత్తుకుంటూ వెనక్కి రావడం జరిగింది. సెకండ్ టైం ఒక్కసారిగా కూలినప్పుడు మొత్తం టీబీఎం అంతా కూడా స్ట్రక్ అయిపోయింది. ఇక మూడవసారి కూడా కూలినప్పుడు పూర్తి స్థాయిలో వాటర్ రావడం, ఆ కంటిన్యూషన్ ఫ్లడ్ అనేది కంటిన్యూ అవుతుంది. వాటరు క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది, మట్టి కూడా కూరుకుపోయింది. ఆ మట్టి ఇప్పుడు ప్రమాదంగా మారుతుంది. లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క టీము కూడా ఆ మట్టిని చూసే భయపడుతున్నారు. మట్టి ఎండితే కానీ ఈ ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ చేయలేమని చెప్తున్నప్పుడు కూడా
ఏ ప్రయత్నం కూడా వదలడం లేదు. మల్టిపుల్ టీమ్స్ అయితే లోపలికి వెళ్తున్నాయి. ఆ రిజల్ట్స్ కోసమే అంతటి కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 4 స్టూడియో.